ఏ దిక్కుగా కూర్చుని జపం చేయాలి, ఇది మనకు వచ్చే అనుమానం. అంటే మనం జపం చేసేటప్పుడు ఏ దిక్కుకు తిరిగి కూర్చోవాలి, ఇది అనుమానం. తూర్పు దిక్కుకు తిరిగి కూర్చోవాలా, పడమర ఇంకేమైనా దిక్కులకు తిరిగి కూర్చోవాలా, ఇది మన అనుమానం. దేవాలయంలో అయితే ఎలా కూర్చోవాలి, ఇంట్లో అయితే ఎలా కూర్చోవాలి, ఇవన్నీ చాలా అనుమానాలు వస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా నడిచి దగ్గర నుంచి అనుమానాలు 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 అన్నీ అనుమానాలే. మనం ఇంట్లో జపం చేయడానికి కూర్చున్నాం అనుకోండి, తూర్పు దిక్కు తిరిగి కూర్చుంటాం మనం. అదే దేవాలయంలో కూర్చున్నాం అనుకోండి, దేవుడు తూర్పు దిక్కుగా తిరిగి ఉంటాడు. మనం దేవుడిని చూస్తూ కూర్చుంటాం, దేవుడికి ఎదురకుండా కూర్చుంటాం. అంటే మనం కూర్చునేది పడమర దిక్కు అవుతుంది. అయితే ప్రతి దేవాలయంలోనూ కూడా దేవుడు తూర్పు దిక్కుకే తిరిగి ఉంటాడా అనే చిన్న అనుమానం ఉండడు. ప్రతి దేవాలయంలోనూ ఆ దేవతా విగ్రహం తూర్పు దిక్కుకే తిరిగి ఉండాలి అని రూల్ ఏమీ లేదు. మీరు చాలా దేవాలయాల్లో చూడండి, ప్రముఖమైనటువంటి దేవాలయాల్లో చూడండి, కాళహస్తిలో అమ్మవారు ఒక దిక్కు తిరిగి ఉంటే అయ్యవారు ఇంకో దిక్కు తిరిగి ఉంటారు. ఇక్కడ ఆ విగ్రహాలు ప్రతిష్ఠిత చేసేటప్పుడు వాళ్ళ యొక్క అవకాశాన్ని బట్టి, అంటే అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆ శాస్త్రాన్ని బట్టి వాళ్ళ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంది. అందుకని దాని జోలికి మనం పోవాల్సిన పని లేదు. దేవతా విగ్రహం ఎటువైపు తిరుగున్నా మనకు ఒకటే. ఇక జపం చేసేటప్పుడు మనం ఏ దిక్కుకు తిరిగి జపం చేయాలి అనేదే పెద్ద ప్రశ్న. ఎందుకని అంటే ఆ దిక్కులకి ప్రత్యేకమైన ఫలితాలు చెప్పబడ్డాయి. ఈ విషయంలో మంత్రశాస్త్రం కానీ తంత్రశాస్త్రం కానీ అన్నీ ఒకటే చెప్తూ ఉన్నాయి. ఇందులో తేడా లేదు. మంత్రశాస్త్రంలో చెప్పినా తంత్రంలో చెప్పినా ఒకే రకమైనటువంటి ఫలితాన్ని చెప్తూ ఉన్నాయి. మనకి ఇక్కడ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు. అలాగే ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం, ఈ 4 మూలలు. కాబట్టి ఇక్కడ మనకి మొత్తం 4 మూలలు, 4 దిక్కులు ఉన్నాయి. వీటిల్లో ఎటువైపు కూర్చుని మనం జపం చేయాలి, ఎటువైపు తిరిగి కూర్చుని జపం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, ఈ విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముందు మూలల సంగతి చూద్దాం. ఆగ్నేయము, ఆగ్నేయం ఆకర్షణం చేయవా. ఆగ్నేయ దిక్కు కనుక తిరిగి కూర్చున్నట్లయితే ఇది ఆకర్షణకు ఉపయోగిస్తుంది ఇది. కాబట్టి ఆకర్షణ కావాలి అనుకునేటటువంటి వాళ్ళు ఆగ్నేయ దిక్కు తిరిగి జపం చేయాలి. వాయువ్యాం శత్రునాశనం, నీ శత్రువుల నాశనం కావాలి అంటే వాయువ్య దిక్కుకు తిరిగి నువ్వు జపం చేయాలి. నైరుత్యం దర్శనం చేయవా, దేవతా దర్శనం కావాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఇదే మాట జాగ్రత్తగా వినండి. నైరుత్యం దర్శనం చేయవా. నైరుతి దిక్కు గనుక తిరిగి మీరు జపం చేసినట్లయితే దేవతా దర్శనం అనేది సిద్ధిస్తుంది, దేవతా దర్శనం కలుగుతుంది. కాబట్టి దేవతా దర్శనం కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా నైరుతి దిక్కుగా తిరిగి జపం చేయాలి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవతా దర్శనం కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా నైరుతి దిక్కుగా తిరిగి జపం చేయాలి. మరి ఇంకా 4వ మూల మిగిలింది ఈశాన్యం. ఈశాన్యం అయితే ఏమిటండి? ఈశాన్యం జ్ఞానమేవచ. ఈశాన్యం మూలం కనుక తిరిగి
మనం జపం చేసినట్లయితే జ్ఞానం వస్తుంది అన్నాడు. ఇవి ఈ 4 మూలలకి ఉన్నటువంటి ఫలితాలు. ఏమిటవి? ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యము, ఈ 4 మూలలకి చెప్పాడు. ఇప్పుడు ఆగ్నేయం గనక మనం తిరిగి జపం చేసినట్లయితే ఆకర్షణము అన్నాడు, నైరుతి దేవతా దర్శనం అన్నాడు, వాయువ్యం వచ్చి శత్రు నాశనము అన్నాడు, ఈశాన్యం వచ్చి జ్ఞానము అని చెప్పాడు. కాబట్టి ఈ మూలాలకు ఇటువైపులకు కనుక తిరిగి కూర్చొని జపం చేస్తే వచ్చే ఫలితం ఇది. మరి దిక్కులు ఉన్నాయి కదండి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు ఉన్నాయి కదా. వాటి సంగతి ఏమిటి అంటే ఉదన్ముఖం శాంతి పూజ్యే, సరే, ఉదన్ముఖం శాంతి జాప్యే. ఉత్తర దిక్కుగా గనక మీరు తిరిగి జపం చేసినట్టయితే మనశ్శాంతి కలుగుతుంది. చాలామంది మనశ్శాంతి కావాలి అని అడుగుతూ ఉంటారు. నాకు ఏదైనా ఒక మంత్రం చెప్పండి, మనశ్శాంతికి నాకు కావాలి. అసలు మనశ్శాంతి దొరకటం లేదు. మనశ్శాంతి కావాలి అంటే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, సత్వగుణ ప్రధానమైనటువంటి మంత్రాలు చేయండి. మీరు చేసేదేమో రజోగుణ ప్రధానమైనటువంటి మంత్రాలు. మీకు మనశ్శాంతి కావాలి అంటే ఎట్లా వస్తుంది? రజోగుణ ప్రధానమైనటువంటివి అంటే కోరికలు. ఆ కోరికలు తీరడం కోసం మీరు మంత్రాలు చేస్తున్నారు. అలాంటి మంత్రాలు చేసినప్పుడు మీకు శాంతి అనేది దొరకదు. రజోగుణ మంత్రాలు చేసేప్పుడు శాంతి ఉండదు. అందుకని శాంతి కావాలంటే సత్వగుణ ప్రధానమైనటువంటి మంత్రాలే చేయండి. ఏం చేయాలండి? నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, రామం చేయండి, శ్రీరామ ఈ మంత్రమే చేయండి. నువ్వు ఏ రకమైనటువంటి కోరిక వద్దు, నాకు మనశ్శాంతి కావాలి, మనశ్శాంతి సిద్ధ్యర్థం అని చెప్పుకుని శ్రీరామ నిదానంగా స్పష్టంగా ఆ జపం చేయి. అది కూడా ఎక్కడ? ఇప్పుడు ఉత్తర దిక్కుకు తిరిగి జపం చెయ్యి. కాబట్టి నీకు ఉత్తర దిక్కుకి తిరిగి జపం కనుక చేసినట్లయితే నీకు మనశ్శాంతి అనేది జరుగుతుంది. ఇక తూర్పు దిక్కుకు వస్తే వశ్యే పూర్వముఖస్థదా. తూర్పు దిక్కు కనుక తిరిగి కూర్చుంటే వశీకరణము, జనవశీకరణం. ఇక దక్షిణానికి ఇటువైపు తిరిగితే మళ్ళీ దక్షిణం వస్తుంది. దక్షిణం మారణం ప్రోక్తం. దక్షిణం గనక తిరిగి నువ్వు జపం చేసినట్లయితే మారణము. ఎవరైనా సరే శత్రువు సంహరించబడాలి అని నువ్వు జపం చేస్తున్నావు అనుకోండి, దక్షిణం దిక్కు తిరిగి జపం చెయ్యి అని అంటున్నాడు. నువ్వు మారణ మంత్రాలే, అవి కూడా దక్షిణం దిక్కు తిరిగి చేయాలి. ఇది కూడా ఇంకో మాట చెప్పాడు, మంత్రశాస్త్రంలో ఇంకో అడుగు ముందుకు వేశారు. మారణ మంత్రాలు దక్షిణ దిక్కుకు తిరిగి చేయాలి అంటే తాంత్రికులు ఏమన్నారు? అమావాస్య నాడు అర్ధరాత్రి పూట నువ్వు దక్షిణ దిక్కుగా తిరిగి ఆ మారణ మంత్రాలు కనుక జపం చేసినట్లయితే శత్రువు చచ్చూరుకుంటాడు అని చెప్తూ ఉన్నాడు. అవి ప్రయోగ మంత్రాలు, అవి చేయకండి. శత్రువు కదా అని చంపేయద్దు. శత్రువు మీద విజయం సాధించటం అంటే శత్రువుని సంహరించడం కాదు, ఆ శత్రువుని నీ వశంలోకి తెచ్చుకోవటం. ఆ శత్రువు వచ్చి నేను చేసిందే పొరపాటు అయ్యా, నన్ను క్షమించు అని నేను అడగటం, అది నీకు కావాలి. అంతేగాని శత్రువుని సంహరించడం కాదు నీకు కావాల్సింది. మీరు ఒక్క మాట గుర్తించండి, భగవంతుడిని ప్రార్థించేటప్పుడు ఎప్పుడూ కూడా ఓ భగవంతుడా నా శత్రువుని సంహరించు అని అడగద్దు అసలు. మీరు వద్దు. ఎందుకంటే
మీరు అడిగారు, ఎవరో ఎక్స్ అనే శత్రువుని సంహరించమన్నారు, ఎక్స్ని సంహరించేసాడు భగవంతుడు, అయిపోయాడు. ఇంకోటి పుట్టుకొస్తాడు, వాడి కొడుకో వాడి తమ్ముడో వస్తాడు, నీ మూలంగా మా అన్న చచ్చిపోయాడు అంటాడు. వాడు ప్రబల శత్రువు అవుతాడు. మళ్ళీ భగవంతుని ప్రార్థించి వీడిని చంపమానాలి. ఇలా ఎంతమందిని అడుగుతావు నువ్వు? ఎంతమందిని సంహరిస్తావు? కాబట్టి శత్రువుని సంహారం చేయమని అడగద్దు, అసలు వద్దు. మీరు అడగవలసింది ఒకటే, నా శత్రువు నుంచి నన్ను కాపాడు, అంతే నువ్వు అడగవలసింది. పరిస్థితులను బట్టి ఆ శత్రువుని సంహరిస్తాడో, శత్రువుని మార్చుకుంటాడో, ఇదంతా కూడా భగవంతుడి యొక్క తలకాయ నొప్పి. నీకెందుకయ్యా బాబు? ఆయన ఇబ్బందులు ఏవో ఆయన పడతాడు, భగవంతుడు పడతాడు. నువ్వు అడిగేది ఎప్పుడు కూడా చాలా మెత్తగా అడుగు, స్వామి నన్ను కరుణించు, శత్రువుల బారి నుంచి నన్ను రక్షించు, అంతే. వాడిని నీ జోలికి రాకుండా మానేయచ్చు. నీకు కావాల్సింది అదే కదా. కాబట్టి శత్రు మారణము అని అంటే ఇక్కడ శత్రువుని సంహరించడమే కాదు, ఆ శత్రువు మీద విజయం సాధించటం, వాడి మీద పైచేయి సాధించడం, అంతే. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరగాలి అంటే దక్షిణం వైపుగా తిరిగి జపం చేయండి అన్నాడు. అదే చెప్పాను కదా, తాంత్రికులైనట్లయితే అమావాస్య రాత్రి 11 to 2 ఆ సమయంలో కూర్చొని దక్షిణ దిక్కుగా తిరిగి కూర్చుని, అది కూడా నీళ్ళల్లో తడిపి పిండినటువంటి బట్టలు లేదా నీళ్లు కారుతూ ఉన్నటువంటి బట్టలు, అలాంటి బట్టలు కట్టుకుని అర్ధరాత్రి పూట ఇంట్లోపల ఇంటి బయట కాకుండా గుమ్మం మీద కూర్చుని, ఇలాంటివి చాలా చెప్తారు వాళ్ళు. ఇలాంటివి చేస్తూ నువ్వు ఆ దక్షిణం దిక్కు కనుక తిరిగి కూర్చుని జపం చేసినట్టయితే నీ శత్రువు తెల్లవారేటప్పటికల్లా మరణిస్తాడా అండి? మరణిస్తాడు అని కాదు, ఇక్కడ ఆ శత్రువులో కొంత మార్పు అనేది నీకు కనిపిస్తుంది, అది లెక్క. ఆయన మరణించడం కాదు మనకు కావాల్సింది. ఇందాక చెప్పాను కదా, అతడు మారాలి. ఆ మార్పు అనేది తప్పనిసరిగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా, ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఈ మారణం జోలికి వెళ్లకుండా ఉండటం బెటర్. ఎప్పుడూ కూడా మారణం జోలికి అసలు వెళ్ళద్దు. శత్రువు ఎంత ప్రబలంగా ఉన్నప్పటికీ మాం రక్షంతు, భగవంతుడా మాం రక్షంతు, నన్ను రక్షించు, అంతే. శత్రు సంహారం మాత్రం అడగద్దు, వద్దు. ఇక ధనం కావాలంటే, సిరి సంపదలు, భోగభాగ్యాలు ఇవి కావాలి అంటే ఉన్నదే ఇంకా మిగిలింది ఒకటే దిక్కు. ఇందాక మూలలు అయిపోయినాయి, ఇప్పుడు దిక్కులు వచ్చేటప్పటికి ఉత్తరం ఏమో శాంతి అన్నాం, తూర్పు ఏమో జ్ఞానం అన్నాం, దక్షిణం ఏమో మారణం అన్నాం. ఇంకా మిగిలింది ఏమిటి? పశ్చిమం, పడమర దిక్కు. ఈ పడమర దిక్కు సిరి సంపదలు, భోగభాగ్యాలు ఇవన్నీ కూడా ఇచ్చేటటువంటిది పడమర దిక్కు. కాబట్టి నీకు ధనధాన్యాలు కావాలి అన్నా, సిరి సంపదలు, భోగభాగ్యాలు ఇలాంటివి ఏం కావాలన్నా పడమర దిక్కు కూర్చుని జపం చెయ్యి అన్నాడు. ఈ విషయాల్ని తంత్రవేత్తలు, మంత్రవేత్తలు అందరూ ఒప్పుకుంటున్నారు. తంత్రశాస్త్రం కానీ, మంత్రశాస్త్రం కానీ, అన్ని శాస్త్రాల వాళ్ళు కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటివి ఒప్పుకుంటున్నారు. ఏం చెప్పామో ఒక్కసారి చూసుకోండి. ముందు దిక్కులు చూస్తే తూర్పు దిక్కు జ్ఞానం, దక్షిణము మారణం, పశ్చిమము ధనలాభం, ఉత్తరము మనశ్శాంతి. 4 దిక్కులు అయిపోయినాయి. మూలకి రండి. ఆగ్నేయము ఆకర్షణము, నైరుతి
దేవతా దర్శనము, వాయువ్యము శత్రునాశనము, ఈశాన్యము ఈశాన్యం జ్ఞానమేవచ జ్ఞానము. కాబట్టి ఇలా ఉన్నాయి. ఈ 8 దిక్కుల యందు గనక ఎటువైపు తిరిగి నువ్వు జపం చేస్తే ఏ రకమైన ఫలితం వస్తుంది అనేది ఇక్కడ చెప్పబడింది. ఈ విషయాన్ని చెప్పాను కదా, తంత్రవేత్తలు మంత్రవేత్తలు అందరూ ఒప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పేది ఏమిటి ఇక్కడ? నువ్వు జపం చేసేటప్పుడు నీకు కావాల్సింది ఏకాగ్రత అనేది కావాలయ్యా. ఏ దిక్కుకు కూర్చుని ఏ దిక్కుకు తిరిగి నువ్వు జపం చేస్తున్నావు అనేది ప్రశ్న కానే కాదు. అసలు అది కానే కాదు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ శాస్త్రం చెప్తున్నది. నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్తున్నది ఏమిటి అంటే ఏ దిక్కు తిరిగి కూర్చున్నావు అనేది కాదు. నువ్వు ఒక పరీక్ష కోసం ఒక ఎస్సే చదువుతున్నావు. ఎటువైపు తిరిగి కూర్చుని నేను ఎస్సే చదివాను అనేది కాదు లెక్క. దాని మీద దృష్టి పెట్టి చదివావా, అది నీకు వచ్చిందా లేదా, అది కావాల్సినటువంటిది. నువ్వు ఏ వైపైనా తిరుగు. అలాగే ఇక్కడ కూడా మంత్రం చేసేటప్పుడు ఏ వైపు తిరిగి మంత్రం చేసావో అనేది కాదు నీకు కావాల్సింది. మరేమిటి? ఆ మంత్రం మీద ఏకాగ్రత అనేది నీకుందా లేదా? ఏకాగ్రమైనటువంటి చిత్తంతో చేస్తేనే నీకు మంత్రం నిలుస్తుంది, మంత్రం సిద్ధిస్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. చాలా గొప్పదైనటువంటి ఉదాహరణ రామాయణం. రామాయణంలో బాలకాండలో శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడిని అడుగుతాడు, స్వామి నువ్వు చాలా గొప్పవాడివి అని చెబుతూ ఉన్నారు కదా, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసావు అని చెప్తున్నారు కదా, అసలు నీ సంగతి ఏమిటో ఒక్కసారి నాకు చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఈ విశ్వామిత్రుడు తనని గురించి తాను చెప్పుకుంటూ, రామా నేను బ్రహ్మర్షి కావాలి అనేటటువంటి దీంతో హిమాలయ పర్వతాల ప్రాంతాల దగ్గరికి వెళ్ళి అక్కడ సిద్ధాశ్రమం అని ఒక ఆశ్రమం నిర్మించుకున్నాను. ఆశ్రమంలో కూర్చుని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాను. ఎందుకు? వశిష్ఠుడితో కోపం వచ్చింది, వశిష్ఠుడితో పోటీ వచ్చింది. నేను కూడా బ్రహ్మర్షి కావాలి అనే కోరికతో నేను ఆ తపస్సు చేశాను. ఇప్పుడు చెప్తాను చూడు. దక్షిణం దిక్కుగా తిరిగి నేను 10,000 సంవత్సరాలు తపస్సు చేశాను. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు దక్షిణం దిక్కుగా తిరిగి. తపస్సు ఇంకా జరుగుతోంది. ఒక రోజున ఉదయమే ఆశ్రమంలో నుంచి బయటకు వచ్చాడు. బయటికి వచ్చేప్పటికి ఆశ్రమం ఎదురుకుండా సెలయేరు పారుతోంది. ఆ సెలయేరులో కేరింతలు కొట్టుకుంటూ అర్ధనగ్నంగా స్నానం చేస్తూ కనిపించింది మేనక తన యొక్క చేకెత్తెలతో. జరగకూడనటువంటి జరిగిపోయింది చూడండి. ఆ సెలయేరులో అర్ధనగ్నంగా స్నానం చేస్తూ మేనక చాలా అందగత్తె అప్సరాంగన తన యొక్క సమూహంతో చెలికెత్తే అందరితోనూ కిలకిల రావాలు చేస్తూ అర్ధనగ్నంగా సెలయేరులో స్నానం చేస్తుంది పొద్దున్నే. ఆ దృశ్యం చూసేటప్పటికీ విశ్వామిత్రుడికి ఇంకా ఆయన్ని పట్టుకోవడానికి వీలు కాల, అసలు పట్టసఖ్యం కాల. వెంటనే గోచి విప్పక్కడ బారేశాడు. మేనక అంటూ ఆడు వెనకాల పరిగెత్తాడు. అయిపోయింది. ఎంతకాలం తిరిగాడు? సంవత్సరం పాటు తిరిగాడు. ఈ సంవత్సరం పాటు మేనక కూడా ఆయన్ని స్వాగతించింది.
సరే ఇద్దరు కలిసి సంవత్సరం పాటు తిరిగారు. దేశంలో ఇష్టం వచ్చినట్టు తిరిగారు, ఎక్కడికి కావాలంటే అక్కడికి. ఎలా తిరిగారో చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కూర్చున్నారు, ఎవరు వింధ్య పర్వతాల దగ్గర కూర్చున్నారు. స్వామి ఇక్కడ కాదు, మనం హిమాలయాలకు వెళదాం, ఇప్పుడు హిమాలయాల్లో చాలా బాగుందిట అని చెబుతుంది. అలాగే పద అన్నాడు. ఇద్దరు ఆకాశంలో ఎగురుకుంటూ ఆకాశ మార్గాన్ని హిమాలయాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ మనకు అనుమానం వస్తుంది, వచ్చి తీరాలి. ఏమిటిది? మేనకంటే అప్సరాంగన, ఆవిడకి ఆకాశ గమనము అనేది ఉంది, ఆ శక్తి ఆవిడకి ఉంది. ఆకాశ గమనం ఉంది, వెళ్ళిపోతుంది. మరి విశ్వామిత్రుడు మానవుడు కదా, ఈయన ఎట్లా పెడతాడు? ఈయనకి ఏదో శక్తి కావాలిగా, ఉంది. ఏమిటది? తపశ్శక్తి. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు కదా, ఈ శక్తి అంతా అక్కడ ఉంది. బ్యాంకులో వేసినటువంటి డబ్బులాగా ఒక పెద్ద ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, అందులో నుంచి ఆ శక్తి తీసుకున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. హిమాలయాల్లో 1 గంట తిరిగిన తర్వాత, ఇక్కడ హిమాలయాల్లో నాకు బోరు కొడుతోంది, ఇక్కడ కాదు, మనం కన్యాకుమారి వెళ్ళిపోదాము అంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ తపశ్శక్తే. కాలంగా అనేటువంటి కాలంలో నాకు మామిడి పళ్ళు కావాలి అంది. ఎక్కడి నుంచి వస్తాయి? తెప్పించాడు, ఇగోనన్నాడు. ఎలా? తపశ్శక్తి. ఇలా విశ్వామిత్రుడు తన యొక్క తపశ్శక్తిని వాడుకుంటూ ఉన్నాడు. మేనకేమో సహజంగా తన యొక్క ఆవిడ అప్సరాంగన కదా, ఆవిడ కొన్ని శక్తులు ఉన్నాయి, ఆ శక్తులు వాడుకుంటూ ఉంది. ఇలా సంవత్సరం పాటు తిరిగేశారు. ఒకసారి వింధ్య పర్వతం మీద వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. అటువంటి సమయంలో మేనక అంటుంది, స్వామి ఇక్కడ వింధ్య పర్వతం మీద బాగాలేదు నాకు, కైలాసగిరికి వెళదాము అంది. అలాగే పద అన్నాడు. ఆవిడ ఏమంటే అదే కదా, అలాగే పద అన్నాడు. ఆవిడ కింద నుంచి భయ్యాన్ని ఆకాశంలోకి లేచింది. మరి విశ్వామిత్రుడు కూడా 2 చేతులు పైకెత్తి కుయ్ అన్నాడు. లేవరా, ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ ప్రయత్నం చేశాడు, ఏం లేవరా. ఈసారి భయ్యన్నా కుయ్యన్నా ఏమన్నా ఒకటి, ఆయన నేల మీదే ఉండిపోయాడు. మేనకేమో ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. కింద నుంచి అరుపరిచాడు, మేనక ఆగు, నేను లేవలేకపోతున్నాను, నా తపశ్శక్తి అయిపోయినట్టుంది, నేను ఆకాశంలోకి లేవలేకపోతున్నాను, నువ్వు ఆగవలసింది అన్నాడు. అప్పుడు మేనక అంటుంది, తపశ్శక్తి లేనటువంటి నువ్వు నాకెందుకయ్యా, నేను వచ్చిందే నీ తపశ్శక్తి నాశనం చేయటానికి, నేను వచ్చినటువంటి పని అయిపోయింది కాబట్టి నేను పోతున్నాను, నీ బాధ నువ్వు పడు అని ఆవిడకి అత్త వెళ్ళిపోయింది. అప్పటికే వాళ్ళకి శకుంతల అనే ఒక పిల్ల కూడా పుట్టింది. ఆ పిల్లని అక్కడ బారేసినాయి, అది నీ మొహానేసి కొట్టుకోంది, లేచిపోయింది. ఇప్పుడు ఆ పర్వతం మీద కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచించాడు విశ్వామిత్రుడు, ఎంత పొరపాటు చేశాను నేను, చెయ్యకూడనటువంటి పని చేశాను. 10,000 సంవత్సరాలు కష్టపడి చేసినటువంటి తపస్సు అంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరు అయిపోయింది. చాలా బాధపడ్డాడు. చేయగలిగిందేం లేదు. ఇప్పుడు అనుకుంటాడు, నాకు దక్షిణం దిక్కు కలిసి రాలేదు అనుకున్నాడు. దక్షిణం దిక్కు కలిసి రాలేదు అనుకున్నాడు. చూడండి, ఇక్కడ దక్షిణం దిక్కు నిజంగా కలిసి రాలేదా? ఏమైంది? దిక్కు కలిసి రాకపోవడం కాదు, తపస్సు చేస్తున్నప్పుడు మేనకు వచ్చింది. ఎందుకు వచ్చింది? మనం ఏదైనా ఒక పరీక్ష రాస్తాం, ఐఏఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నాం. మనం రాసినటువంటి ఐఏఎస్ పేపర్ ఎవరో ఒకడు ఎగ్జామినర్ దిద్దుతాడు కదా. అలాగే యూపీపీఎస్సీ వాళ్ళు ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా. పరీక్షాధికారి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎవరో ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా
విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలి అనే కోరికతో తపస్సు చేస్తున్నాడు. మరి బ్రహ్మర్షి అవ్వటానికి కావలసినటువంటి క్వాలిఫికేషన్, అర్హత అనేది ఈయన సంపాదించాలి కదా. ఈయనకు అర్హత ఉందో లేదో ఎవరు పరీక్ష చేస్తారు? కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎవరు? అదే ఇంద్రుడు. ఇంద్రుడే ఇక్కడ కంట్రోలరు. ఆయన పని ఏమిటి అంటే, ఎవరైనా తపస్సు చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు కోరేటటువంటి కోరిక ఏదైతే ఉన్నదో దానికి కావాల్సిన అర్హత అనేది వాళ్ళు సంపాదించారా లేదా, ఈ విషయాన్ని చూస్తూ ఉంటాడు. దానికే ఈ పరీక్షలు. మనం అనుకుంటాం ఏం లేదండి, ఇంద్రుడి పని పాడు లేదు, ఎవరైనా తపస్సు చేస్తే అప్సరాంగాన్ని పంపించేస్తాడు అని. పని పాడు లేకుండా ఏమీ చేయడు. ఈయన ఇక్కడ అరిషడ్ వర్గాలు జయించాలి. బ్రహ్మర్షి కావాలి అంటే అరిషడ్ వర్గాలు జయించాలి. కామ, క్రోధ, లోహ, మోహ, మదం, ఆశ్చర్యాలు జయించాలి. మొట్టమొదటిదే కామం. ఆ కామాన్ని ఏం జయించాడా? అందుకే మేనగాన్ని పంపించాడు. జయించలేదు. కాబట్టి 10 సంవత్సరాలు చేసిన తపస్సు కాస్త క్షౌరం అయిపోయింది. మళ్ళీ సెకండ్ అటెంప్ట్ చేయాల్సి వచ్చింది. ఐఏఎస్ రాసినప్పుడు ఒక అటెంప్ట్ పోయింది, 2 అటెంప్ట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ 10,000 సంవత్సరాలు కూర్చొని తపస్సు చేశాడు. సామాన్యుడు కాదు విశ్వామిత్రుడు, పట్టు వదలనటువంటి వాడు తపస్సు చేశాడు. ఇప్పుడు ఆయన తపస్సు చేస్తూ ఉంటే త్రిశంకుడు వచ్చాడు. ఆ హరిశ్చంద్రుడు తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. స్వామి, నువ్వే నన్ను కరుణించాలి అన్నాడు. ఏంటయ్యా, ఏమైంది? నేను ఈ శరీరంతో ఇలాగే నేను స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటున్నాను, బొందితో కైలాసానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను, నన్ను పంపించాలి అన్నాడు. మిగిలిన వాళ్ళు ఎవరు నా చేత కదన్నారు, నువ్వు ఒక్కడివే ఆ పని చేయగలవు, అందుకని నీ దగ్గరికి వచ్చాను, అన్యథా శరణం నాస్తి, నువ్వే నాకు పంపించాలి, నన్ను ఈ శరీరంతో సశరీరంగా స్వర్గాన్ని పంపించు అన్నాడు. విశ్వామిత్రుల్లో ఉన్నట్టు అహంకారం లేచింది. వాళ్ళెవరో పంపించలేకపోతే ఏమైంది, నేను ఉన్నాను కదా, నేను పంపిస్తాను అన్నాడు. సరేను అన్నాడు. ఇప్పుడు నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నాడు. ఎలా పెడతాడు? వాడు ఎవడో వచ్చాడు, నేను కాశీకి వెళ్ళాలి స్వామి అన్నాడు, బయలుదేరి వెళ్ళు అన్నాను. వెళ్ళు అంటే వెళ్ళిపోతాడా? వాడి రైలు టికెట్, విమానం టికెట్ ఏదో కొనియాలి కదా, మరి డబ్బులు వాడి దగ్గర లేవు, ఉంటే నా దగ్గరికి ఎందుకు వస్తాడు? నేనే ఇవ్వాలి. ఇప్పుడు అదే పరిస్థితి విశ్వామిత్రుడిది. నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళగలిగే శక్తి ఆయనకి లేదు కదా, కాబట్టి నువ్వే పంపించాలి. నువ్వెలా పంపిస్తావు? నీ శక్తితో మళ్ళీ 10,000 సంవత్సరాలు తపస్సు చేసావు కదా, శక్తి కూడగట్టుకున్నావు కదా, పంపించాడు. దేవతలు ఒప్పుకోలేదు. ప్రత్యేకంగా త్రిశంకు స్వర్గము అనేది ఏర్పాటు చేశాడు. ఈ 10,000 సంవత్సరాలు చేసిన తపశ్శక్తి అంతా మళ్ళీ క్షౌరం అయిపోయింది. ఇప్పుడు అర్థమైంది. అంటే ఇక్కడ అహంకారాన్ని జయించలేదు, అందుకని అయిపోయాడు. ఇక్కడ మళ్ళీ తల మీద నెత్తి చేతులు పెట్టి కూర్చున్నాడు. ఏం చేయాలి? మళ్ళీ పొరపాటు చేశాను, అనవసరంగా వెళ్ళి వాడిని రక్షిస్తాను అని చెప్పాను, నేను పొరపాటు చేశాను. సరే అయితే అయింది, ఏం పర్వాలేదు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఈ పడమర దిక్కు కూడా నాకు కలిసి రాలేదు. సరే తిరుగు. ఎక్కడికి? ఉత్తరానికి. ఉత్తర దిక్కు తిరిగాడు. మళ్ళీ 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మళ్ళీ 10,000. ఇప్పుడు ఒక రోజున ఈయన తపస్సు చేసుకుంటూ ఉంటే రంభ వచ్చింది. ఆవిడ అందాలన్నీ ఆరబోస్తూ అక్కడ విహరిస్తూ ఉన్నది. చూశాడు.
విపరీతమైన కోపం వచ్చింది. ఈసారి రంభ వెంటకి పళ్ళ. ఇదివరకు ఒకటి వచ్చింది ఇట్లాగే, నేను తపస్సు చేస్తూ ఉంటే ఆ మేనక అనేది ఒకటి వచ్చింది, నా తపశ్శక్తి కాస్త పూర్తిగా నాశనం చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చావా, నా తపశ్శక్తి పాడు చేయడానికి వచ్చావా, నువ్వు చూడు నేను ఏం చేస్తాను అన్నాడు. వెంటనే కమండలంలో నీళ్ళు చేతిలో తీసుకుని దాని మీద జల్లేశాడు. నువ్వు కాస్త సేల్ అయిపో అన్నాడు. రంభ కాస్త పెద్ద బండరాయి అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, రంభ కాస్త బండరాయి అయిపోయింది. ఎలా అవుతుంది బండరాయి? ఏది శక్తి ఏమిటి? మళ్ళీ నీ తపశ్శక్తి, మళ్ళీ నీ తపశ్శక్తి వల్లే రంభ కాస్త బండరాయి అయిపోయింది. మళ్ళీ 10,000 సంవత్సరాలు చేసినటువంటి తపశ్శక్తి కాస్త నాశనం అయిపోయింది. అంటే ఇక్కడ ఏమిటి? క్రోధాన్ని జయించలేదు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడేమైంది? ఇక ఈ దిక్కు కూడా నాకు ఉత్తరం కూడా కలిసి రాలేదు అనుకున్నాడు. అలా కలిసి రాలేదు అనుకుని ఇప్పుడు తూర్పు వైపుకి తిరిగాడు. మళ్ళీ 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే ఇప్పుడు మనకు వచ్చే అనుమానం ఏమిటి? ఈ దిక్కులన్నీ దక్షిణం పనికి రాలేదు, పశ్చిమం పనికి రాలేదు, ఉత్తరం పనికి రాలేదు, తూర్పుకు తిరగంగానే ఈయనకి తపస్సు సిద్ధించిందా? కాదు. ఇప్పుడు ఇవన్నీ జయించాడు. అరిషడ్ వర్గాలన్నీ కూడా జయించాడు. నేను నాది అనే అహంకారం మమకారాలు జయించాడు. ఏకాగ్రమైనటువంటి చిత్తంతో, నిశ్చలమైనటువంటి మనస్సుతో తనకేం కావాలో తాను గుర్తుపెట్టుకుని దానికోసము తపస్సు చేశాడు. గతంలో అనుభవం ఉంది. 30,000 సంవత్సరాలు చేసినటువంటి తపస్సు కదండి. మరి ఆ అనుభవంతో ఇప్పుడు తూర్పు వైపు తిరిగి మళ్ళీ తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. సరే ఏం కావాలి అంటే నేను బ్రహ్మర్షిని కావాలి అన్నాడు. సరే అంత ఆ కథ మీకు బాగా తెలుసు నాకన్నా. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే, ఏ దిక్కుకు తిరిగి మనం తపస్సు చేస్తే, మంత్రం జపం చేస్తే మంత్రం సిద్ధిస్తుంది అనేది ఇప్పుడు ఈ విశ్వామిత్రుడి దగ్గర మీరు లెక్క పెట్టుకోండి. ఏ దిక్కుకు తిరిగి చేస్తే మీకు మంత్రం అనేది సిద్ధిస్తుంది? ఏ దిక్కైనా ఒకటే. అయితే మీకు కావాల్సిందల్లా ఏకాగ్రత అనేది కావాలి, నిశ్చలమైనటువంటి మనస్సు కావాలి. కాబట్టి నిశ్చలమైనటువంటి మనస్సుతో, ఏకాగ్రమైనటువంటి చిత్తంతో నువ్వు కనుక తపస్సు జపం చేసినట్లయితే, ఏ దిక్కుకు తిరిగి నువ్వు జపం చేసినప్పటికీ కూడా ఆ తపస్సు, ఆ జపము అనేది ఫలిస్తుంది అనే సంగతి ఇక్కడ మనకి విశ్వామిత్రుడి యొక్క కథే చెప్తోంది. అయితే పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట మనమేం కాదనద్దు, వాళ్ళు చెప్పినట్టుగానే మనం చూద్దాం. ఇక్కడ ఏమిటి అంటే, ఈశాన్యం దిక్కు తిరిగి చేసినట్లయితే జ్ఞానము అన్నాడు. అలాగే తూర్పు దిక్కు కనుక తిరిగి చేసినట్టయితే వశీకరణము అన్నాడు. సామాన్యంగా మనం కూడా తూర్పుకో ఈశాన్యానికో అలా తిరిగి జపం చేయడానికే అలవాటు పడ్డాం. అలాగే జపం చేయండి. కానీ మీకు విషయం తెలియటం కోసమనే ఇక్కడ విశ్వామిత్రుడి యొక్క ఆ కథను కూడా నేను చెప్పడం జరిగింది.